నాకంటూ ఉన్న ఆస్తిని నేను అమ్మేసి పిల్లలకి క్యాష్ ఇచ్చేస్తానని చెప్పాను కదండి మీ అందరికీ. సో ఏంటంటే నా తారు అమ్మేశాను, నెక్స్ట్ నాకున్న ల్యాండ్ కూడా అమ్మేశాను. టోటల్ 15 lakhs అయితే వచ్చినాయి. సో ఈ 15 lakhs ఏంటంటే పిల్లలిద్దరికైతే వాళ్ళ ట్రీట్మెంట్ కోసం అయితే ఇచ్చేస్తాను. సో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ రేపు వస్తున్నారు వైజాగ్, సో వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మా మమ్మీకి, వాళ్ళ మమ్మీకి, మా ఫ్యామిలీ మొత్తానికి సపోర్ట్ చేసినందుకు. మా అమ్మగారికి వాళ్ళ అమ్మగారు ప్రేమగా ఇచ్చానని చెప్పాను కదా ల్యాండ్ అనేది. సో మా అమ్మగారికి ఇష్టం లేకుండా ఇచ్చేస్తున్నాను అనుకుంటున్నాను చాలా మంది. సో మమ్మీ చెప్పు, నీకు ఇష్టం లేకుండా ఇస్తున్నావా? ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాను నేను. మా అమ్మగారు ఏమన్నారంటే సో ఏంటంటే పిల్లల కోసం కాదు నీ కోసం ఇస్తున్నానని చెప్పారు అనమాట నాకు. అందుకని నాకు ఏం కావాలి, లవ్ యూ మమ్మీ. సో మా మమ్మీకి నేనంటే చాలా ఇష్టం, అందుకనే నేను ఏదంటే అదే చిన్నప్పటి నుంచి మమ్మీ ఇది కావాలంటే నాకు అది కొనేసావాలి ఇమీడియట్గా. అంటే మేము ఒక మిడిల్ క్లాస్ అయినా సరే ఏదైనా సరే ప్రతిదీ నాకు ఏది కావాలంటే అదే మమ్మీ దగ్గర కానీ డాడీ దగ్గర కానీ నన్ను గారబంగా పెంచారు. సో అదే గారబంతో ఈరోజు నేను ఆస్తిని ఇలా ఇద్దరు పిల్లలకి ప్రాణాలకు ఉపయోగపడుతుంది ఇచ్చేద్దామని కానీ ఇమీడియట్గా ఓకే చెప్పారు. చాలా ప్రౌడ్గా ఉంది మమ్మీ డాడీ ఇలాంటి మైండ్ సెట్ ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ. ఇంకా నెక్స్ట్ వచ్చే జన్మలన్నింటిలో మీకు కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నాను నేను. చాలామంది అడుగుతున్నారు మీ మమ్మీని ఎలా ఒప్పించే అసలు అని చెప్పేసి. సో ఇప్పుడు ఫోటో చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, ఆ ఫోటోలో ఉన్నది ఏంటంటే ఇప్పుడు FMAతో ఉన్న ఇద్దరు పిల్లలు అనమాట, అక్క తమ్ముడు. సో ఇంకో ఫోటో కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఫోటోలో ఉన్నది ఏంటంటే నేను మా అక్క. సో నేను అక్క ఆ ఇద్దరు కూడా ఏంటంటే అక్క తమ్ముడే అనమాట, మేము అక్క తమ్ముడే. సో కొద్దిగా మమ్మీకి 2 ఫోటోలు పక్కన పెట్టి చూపించాను. చూపించగానే పాపం మమ్మీ కూడా చాలా ఎమోషనల్ అయ్యి నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్గానే ఉంది, సరే మంచి పని కోసమే కదా మనం ఇచ్చే, దీంతో వాళ్ళ కొద్ది బెనిఫిటే కదా, కావాలంటే నువ్వు రేపు పొద్దున ఎప్పుడైనా సంపాదిస్తావు, మాకు ఆ నమ్మకం ఉంది నీ మీద అని చెప్పారనమాట. నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ. సో ఎవరు దీన్ని తప్పుగా తీసుకోకండి, పిల్లల కోసం అని చెప్పేసి ఇచ్చాను, ఇది ఇంకా ఉద్దేశం లేదు. ఇంకెవరైనా హెల్ప్ చేయాలి పిల్లలకి అనుకుంటే కింద ఒక క్యూఆర్ పెడతానండి మిలాబ్ది. సో అదేంటంటే నాది కాదు, ఆ పిల్లలదే, డైరెక్ట్ ఆ పిల్లలకే చేరుతాయి అనమాట అమౌంట్ అనేది. సో ఎవరైనా దానికి 100, 200, 10 రూపీస్ ఎంత వేసినా పిల్లలు బతికే అవకాశం అయితే ఉందండి. ఈ వీడియో నలుగురికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ దయచేసి అందరికీ షేర్ చేసి ఈ SMA అనే ప్రాబ్లం కోసం అందరికీ తెలిసేలా చేయండి. సో ఆ ఇద్దరు పిల్లలే కాదు, చాలా మంది పిల్లలు ఉన్నారు ఇలాంటి వాళ్ళు. సో గవర్నమెంట్ రియాక్ట్ అయితే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను నేను ఏదో చిన్న స్టెప్ నాకు కుదిరింది, నాకంటూ ఉన్నది ఇచ్చేసాను. సో గవర్నమెంట్ తలుచుకుంటే ఇలాంటి పిల్లలందరినీ బతికించవచ్చు. సో గవర్నమెంట్ వరకు షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా గ్రేట్ అయినా మీరు. ఒక్కొక్కరికి ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వాలంటేనే మనసు రాదు, ఒక్కొక్కరికి ఏందైనా నాకు ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వాలంటే మనసు రాదు. అలాంటిదిగా కారు ల్యాండ్ అమ్మి మరి ఇవ్వడం ఏందన్నా, మామూలుగా ఎవరినైనా అడిగిస్తారు, లేదంటే ఇది ఉన్నది ఇస్తారు. మీరు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల కోసం ఈ కారు ఇవి ల్యాండ్ అమ్మి మరి ఇవ్వడం ఏందన్నా, చాలా గ్రేట్ అయినా అసలు మీరు. అసలు మీ ఇంట్లో హైలైట్ అయినా, నేను చేసే విధానం ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేయడం చాలా గ్రేట్ అయినా. మీరు మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. గట్లనే ఆ పాప బాబు కూడా అంత మంచి జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.